హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి సిజర్ని మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే నేను మీతో పాటు షేర్ చేస్తున్నానండి. కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఒపీనియన్ తోటి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నార్మల్గా మనము టైలరింగ్ చేసే వాళ్ళకి సిజర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. సిజర్ కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ అయినప్పుడు మనం కట్ చేసేటప్పుడు కొంచెము ఈ మిడిల్లో ఉంటుంది కదా, ఈ విధంగా గ్యాప్ అనేది ఏర్పడిపోతూ ఉంటుంది కదండి. ఎక్కువ క్లాత్ సరిగ్గా కట్ చేయకుండా పోవడం, అలాగే వచ్చేసి మనము క్లాత్ను ఈ విధంగా పెట్టి కట్ చేస్తుంటాం కదండి. అప్పుడు మనకి సీజన్ అనేది నార్మల్గా మనము సిజర్ తీసుకున్న కొత్తలో అయితే ఎంత మందం క్లాత్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకుంటాం. కానీ తర్వాత వాడంగా అనేది సిజర్ అనేది కొంచెం ముద్దుబారిపోతుంది. అప్పుడు వచ్చేసి మనకి నార్మల్గా బయట సాన పట్టే వాళ్ళని చెప్పేసి వస్తుంటారు కదండి, వాళ్ళ దగ్గర సాన పట్టించుకొని ఈ కొనలు అనేటివి ఈ షేప్ ఉంటుంది కదా, ఇవైతే సాన పట్టించుకోవాలండి. సాన పట్టించుకున్న తర్వాత కూడా మనకి సిజర్ అనేది సరిగ్గా వర్క్ చేయలేదు, మేము సాన పట్టించినా కూడా ఇంకా కొంచెం కటింగ్ అనేది సరిగ్గా చేయలేదు అనే వాళ్ళు వచ్చేసి సిజర్ ఇలా పెట్టేసి ఇలా చూస్తే మనకి చూసారు కదండి, ఇలా కొట్టినప్పుడు అనేది మనకి ఎక్కువగా ఫోర్స్గా సౌండ్ అనేది వస్తుంది కదా, చూసారు కదా. ఈ విధంగా సౌండ్ రావడానికి వచ్చేసి ఇక్కడ మనకి మిడిల్లో ఒక ఇదైతే ఇచ్చింటారు కదండి, మనకి మిడిల్లో బటన్ అయితే ఇచ్చింటారు ఈ విధంగా. ఇది వచ్చేసి ఎక్కువ మనకి లూజ్ అయిపోయినా కూడా మనకి ఎక్కువ ఆ విధంగా సౌండ్ వస్తుంది. కటింగ్ అనేది కూడా మనకి కటింగ్ కూడా సరిగ్గా అనేది చేయదండి. దీన్ని వచ్చేసి చూసారు కదా, ఇది అనేది కొంచెం టైట్ అనేది చేసుకోవాలండి. దీన్ని టైట్ అనేది చేసుకోవాలి. మరీ ఎక్కువ టైట్ కూడా చేయకూడదండి. మరీ ఎక్కువ టైట్గా బిగించినా కూడా మనకి ఇట్లా కట్ చేసేటప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తాం కదండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు ఎంత మినిమం ఇట్లా అనుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా మీరు చూసుకొని ఈ స్క్రూ అనేది మీరు టైట్గా ఫిక్స్ చేసుకోండి. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మనకు మిషన్కి ఏ ఆయిల్ అయితే వాడతామో మిషన్ ఆయిల్ కూడా మనము ఇక్కడ ఈ మొత్తం ఇదంతా కూడా వేసేసి ఇక్కడ కూడా ఈ స్క్రూ ఉంది కదండి, దీని చుట్టూ అలాగే ఇక్కడ మొత్తం ఇక్కడంతా కూడా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. అలా ఆయిలింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి కత్తెర అనేది ఇనుము కదండి, సిలుము పట్టుకోకుండా మనకి బట్టలు అనేది షార్ప్గా కట్ చేసేస్తుందండి. అలాగే ఆయిల్ వేయడం వల్ల ఇనుము అనేది కూడా మనకి నానుతుంది కదండి ఆయిలింగ్ చేసినప్పుడు. తర్వాత వచ్చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అలా నానబెట్టిన తర్వాత నీట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి నీట్గా మొత్తం క్లీన్గా తుడిచేసారంటే సిజర్ మొత్తం కూడా నీట్గా అయిపోతుందండి. సిలుము అనేది ఎక్కడ ఉండదు మనకి. మీరు ఆ విధంగా చేయడం వల్ల మనకి సిజర్ అనేది మనకి కొన్ని రోజులు అనేది వస్తుందండి. మనం వాడే కొద్దీ కూడా అది కొంచెం మట్టి పట్టిపోయి ఆ విధంగా ఉంటాయి కదా, అటువంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ తెలియక కొంతమంది వచ్చేసి సిజర్ అనేది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త సిజర్ తీసుకుంటుంటారండి. నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మీకు కొత్త సిజర్ అయితే ఏం అవసరం ఉండదండి. మీ దగ్గర ఉన్న సిజరే మీరు కేర్ఫుల్గా కనీసం నెలకు ఒకసారైనా కూడా నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీకు ఖచ్చితంగా అనేది మీ సిజర్ వర్క్ చేస్తుందండి బాగా. మీరు అసలు వాడుకోకుండా పక్కన పెట్టేసిన వాటికి కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రవి జయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.